తుమ్మిడి చీరలకు పోతే 216 రూపాయలు పడ్డాయని మాకు పిన్ ఆఫీసర్ నాగానే చెప్తే మేము ఎందుకు ఇట్లా పడతాయని ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తారు. అధికారులు ఎంపీటీఓ కార్యదర్శి ఒక మనిషికి వచ్చి 307 రూపాయలు పడాలంటే 6 ఫీట్లు పొడవు, వెడల్పు 3 ఫీట్లు, లోతు ఫీటున్నర ఇట్లా చేయండి. ఒక మనిషికి 307 రూపాయలు పడుతుంది. ఒక మనిషికి ఒక రోజుకి లెక్క అనేసి కూడా చెప్పడం జరిగింది. మెజర్మెంట్ లెక్కనే ఉంటుంది. ఫిష్ పాండ్ స్ట్రక్చర్ వరకు కొత్త పని ఇట్లా మెజర్మెంట్ లెక్కనే అవుతుందండి. 16 రోజులు పనిచేసారు కదా వీళ్ళకు, అంటే ఒక రోజు 307 రూపాయలు పడాలి. అంటే నామ్స్ ప్రకారం 307 రూపాయలు పడాలి. మెజర్మెంట్ ప్రకారం ఎంత వస్తుంది వీళ్ళకి అక్కడనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక రోజుకి వచ్చేసి 32 రూపాయలు 20 రూపాయలు పడుతుంది. వాళ్ళకి అక్కడనే ఎక్స్ప్లెయిన్ చేసిన. అక్కడ మన మేట్లు కూడా ఉన్నారు. ఇక 30 రూపాయలు 20 రూపాయలు పడుతుంది అనేసి చెప్పడం జరిగింది. నేను అట్లా పేమెంట్ చేసేస్తే ఆ 16 రోజులకు ఇంటూ 32 రూపాయలు అట్లా పేమెంట్ చేయొచ్చు. 32 రూపాయలు చేస్తే ఈ 16 రోజులు వాళ్ళకి మైనస్ అవుతుంది, అంటే మళ్ళీ యాడ్ అవ్వదు. సో వాళ్ళు ఎంత పని చేసిరో ఏం చేసిరంటే ఎంత పని చేసిరో దాని డివైడెడ్ బై 240 రూపాయలు కనీస వేతనం 243 రూపాయలు వేసి 3-4 రోజులకు పేమెంట్ చేసినాము. రోజు మాకు పనికి దగ్గర వేతనం కనిపించాలని ఎంపీడీఓ ఆఫీసు రావడం జరిగింది. కరువు పని కార్మికులు అందరం వచ్చి ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇద్దామని వచ్చాము. సార్ అందుబాటులో లేడు. వేతనం అనేది పనికి తగ్గట్టు రావాలి. అదే విధంగా మాకు అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా కల్పించాలని మేమందరూ సౌహృదయంగా మనవి చేస్తాం. 3 రోజుల ఆధార్లు కొట్టిండు, 13 రోజుల ఆధార్లు అబ్సెంట్ చేసిండట. మరి 13 రోజుల కూలి ఎడిపోయినాయి. ఒక 10 గుంపులు చేసిన, ఒక 10 గుంపులకు ఒకే తీరుగా పడ్డాయి, అట్లనే పడ్డాయి. పట్టలకు 1 రోజు 2 రోజులు 3 రోజులకు అట్లా కొట్టిండు. మరి 13 రోజుల కూలి ఎడిపోయినాయి. 3 షెడ్లో పని చేసినాం. 16 రోజులకు 250 రూపాయలు వేసిండ్రు. మాకు రోజుకు 10 పడ్డాయి. దీనికి 250 చొప్పున మాకు రోజుకు ఒక్క రోజుకు పడాలి. సారీ లేట్ అయింది మాకు.